లోకనాయకుడు ఏమంటున్నారు అంటే, ప్రేమ స్వభావం ఎలా ఉన్నప్పటికీ దానిని వదులుకోవడం చాలా కష్టం. అది ఎంత అందంగా మొదలవుతుందో ఒక్కోసారి అంత భయంకరంగా ముగుస్తుంది. దానికోసం పోరాడుతూనే ఉండాలి అని అంటున్నారు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోతే, నేను చాలా సంప్రదాయాలు, సామాజిక పరిమితులను సులువుగా వదులుకోగలిగాను, కానీ ప్రేమను వదులుకోలేకపోయాను అన్నారు. ఆ తర్వాత శృతి హాసన్ మాట్లాడుతూ, నన్ను అందరూ కూడా నాన్నకూర్చి అంటారు. ఆయన అందరిలో నన్ను పెంచలేదు, ఎప్పుడు ఫోన్ చేయరు, నన్ను మిస్ అవుతున్నట్టు డైరెక్ట్గా చెప్పరు. చిన్నపిల్లలు వారి తండ్రులతో ఉండేటువంటి రీల్స్ అవి పంపుతారు. వాటిని చూసి నాన్న నన్ను మిస్ అవుతున్నారు అని చెప్పి నేను అర్థం చేసుకుంటాను. ఆయన అంగీకరించినప్పటికీను నాకు కోపం ఆయన నుంచే వచ్చింది. ఆయనతో కలిసి ఒక కామెడీ సినిమాలో చేయాలనుంది అని చెప్పి శృతి హాసన్ అనడం జరిగిందనమాట. ఇనిమేల్ మొదటి పాటలో శృతి హాసన్ స్టార్ డైరెక్టర్ అయినటువంటి లోకేష్ కనగరాజు గారితో కలిసి నటించారు. మంచి ప్రేక్షకాదరణ పొందింది. కపుల్ మధ్యలో ఉండేటువంటి ఆ బంధాన్ని ఇందులో 4 నిమిషాల్లో చూపించేశారు. ఆ పాటలో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది అంటూ ఎన్నో కమెంట్స్ వినిపించడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఇనిమేల్లో భాగంగానే ప్రేమ వారసత్వం పేరుతో మరో పాటను రిలీజ్ చేయబోతున్నారు. అందుకని ప్రేమ గురించినటువంటి విషయాన్ని వారిద్దరు షేర్ చేయడం జరిగింది.